ఎప్పుడైనా ఆలోచించారా? సాక్షాత్తు కాలానికే అధిపతి అయిన దేవుడు కొలువైన ఆలయమొకటుందని? ఈరోజు మనం హిందూ మతంలోనే అత్యంత పవిత్రమైన, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా చెక్కుచెదరని ఆలయాల్లో ఒకటైన ఉజ్జయినిలోని మహాకాళేశ్వర్ గురించి మాట్లాడుకుందాం. దీని వెనుక ఉన్న రహస్యాలేంటో చూద్దాం. ఇది కేవలం రాళ్లతో కట్టిన గుడి కాదండి. ఇది ఉజ్జయిని నగరానికే ప్రాణం, గుండె చప్పుడులాంటిది. అక్కడి ప్రజల జీవితాల్లో, వాళ్ల ప్రతిరోజులో, తరతరాల సంప్రదాయాల్లో మహాకాలుడు ఎలా కలిసిపోయాడంటే ఇక వేరుచేసి చూడలేం. అంతటి విడదీయరాని బంధమన్నమాట. సరే, ఇక మన ప్రయాణం మొదలుపెట్టుదాం. అన్నింటికన్నా ముందుగా ఈ ఆలయానికి ఆత్మలాంటి ఆ ప్రధాన దైవం గురించి తెలుసుకోవాలి. ఆయనే మహాకాలుడు, అంటే శివుడి స్వరూపం. కాలానికి అతీతుడు, కాలానికే పాలకుడు. ఏ గొప్ప కథకైనా ఒక చోటు, ఒక ప్రారంభముండాలి కదా. మహాకాళేశ్వరుని కథ మొదలయ్యేది మధ్యప్రదేశ్లోని పురాతన నగరం ఉజ్జయినిలో. అక్కడ పవిత్రమైన క్షిప్రా నది ఒడ్డున. ఈ ప్రదేశం ఏదో మ్యాప్లో చూపించేది మాత్రమే కాదు, దీనికి ఆధ్యాత్మికంగా కూడా చాలా చాలా పెద్ద ప్రాముఖ్యత ఉంది. మన కథ మొదలయ్యేది సరిగ్గా ఈ పవిత్ర భూమి నుంచే. ఈ ఆలయం కేవలం ఒక పవిత్ర స్థలం మాత్రమే కాదు. ఇక్కడ రెండు మహోన్నతమైన దైవశక్తులు కలిశాయి. అదొక అద్భుతం. అసలు పురాణాల్లో దీని మూలాలెక్కడున్నాయి? దీనికి ఈ రెండు రకాల ప్రాముఖ్యత ఎలా వచ్చింది? ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి విషయం, ఈ ఆలయం ఎంత ప్రత్యేకమో చెప్పాలంటే ఇది 12 అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలలో ఒకటి. అసలు జ్యోతిర్లింగమంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, శివపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య మాలో ఎవరు గొప్ప అని పెద్ద వాదన జరిగిందట. అప్పుడు శివుడు వాళ్ల మధ్య ఒక అంతులేని అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ దివ్యమైన జ్యోతి ఎక్కడైతే వెలసిందో అదే జ్యోతిర్లింగం. మహాకాళేశ్వరంటే ఆ మహోన్నత శక్తికి నిలువెత్తు నిదర్శనమన్మాట. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ ఆలయానికి మరో అద్భుతమైన గుర్తింపుంది. ఇది కేవలం శివుడి నిలయమే కాదు, ఆది పరాశక్తి స్వరూపమైన పార్వతీదేవి శక్తికి కూడా ఇది కేంద్రం. ఎలా అంటారా? పురాణాల ప్రకారం ఇక్కడే సతీదేవిపై పెదవిభాగం పడిందట. అందుకే ఇది 18 మహాశక్తిపీఠాల్లో ఒకటిగా కూడా పూజలందుకుంటోంది. అంటే ఇక్కడ శివ మరియు శక్తి, రెండు శక్తులు అద్భుతంగా కలిసేయన్మాట. సరే, అసలు శివుడు ఉజ్జయినిలో మహాకాళుడుగా ఎలా స్థిరపడ్డాడు? దీని వెనుక ఒక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. చంద్రసేనుడు అనే ఒక గొప్ప శివభక్తుడైన రాజుండేవాడు. ఆయన భక్తిని చూసి ఒక చిన్న పిల్లాడికి కూడా శివుడిమీద భక్తి పెరిగింది. కాని ఆ ప్రశాంతత ఎంతో కాలం నిలవలేదు. శత్రురాజులు దూషణ అనే ఒక రాక్షసుడితో కలిసి ఉజ్జయిని మీద దాడి చేశారు. నగరమంతా ప్రమాదంలో పడింది. ఇక ఏమీ చేయలేక భక్తులందరూ కన్నీళ్లతో శివుణ్ణి ప్రార్థించారు. అప్పుడు జరిగిందొక అద్భుతం. భూమిని చీల్చుకుంటూ మహాకాళుడు తన భయంకరమైన రూపంలో బయటకొచ్చి ఆ శత్రువులందరినీ నాశనం చేశాడు. ఆ తర్వాత భక్తులాయన్ని వేడుకోగా, సరే, మిమ్మల్ని ఎప్పటికీ కాపాడటానికి ఇక్కడే ఈ జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా ఉండిపోతానని మాటిచ్చాడు. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మిగతా వాటిలాంటిది కాదు. దీనికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. మరి మిగతా అన్ని జ్యోతిర్లింగాలకన్నా దీన్ని భిన్నంగా, అంత ప్రత్యేకంగా మార్చే ఆ రహస్యాలేంటి? తెలుసుకుందాం రండి. ఈ తేడా గమనించండి, చాలా ఆసక్తికరంగా ఉంటుంది. 12 జ్యోతిర్లింగాల్లో కేవలం మహాకాళేశ్వరుడు మాత్రమే దక్షిణామూర్తి, అంటే దక్షిణం వైపు ముఖం చేసుంటాడు. దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? మృత్యుదేవుడైన యముడు. అందుకే దక్షిణం వైపు చూస్తున్న మహాకాళుణ్ణి దర్శించుకుంటే అకాల మృత్యుభయం ఉండదని గట్టి నమ్మకం. ఇది తాంత్రిక సాధనంలో చాలా ముఖ్యమైన అంశం. అంతేకాదు, ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇది స్వయంభూలింగం. అంటే దీన్ని ఎవరూ చెక్కి ప్రతిష్ఠించలేదు, అదే స్వయంగా భూమి నుంచి ఉద్భవించింది. అందుకే దీని శక్తికి హద్దుల్లేవంటారు. ఇక ఆలయం లోపలికి వెళ్తే దాని నిర్మాణం చూసి ఆశ్చర్యపోతాం. ఇది మామూలు గుడి కాదు, ఏకంగా 5 అంతస్తుల పెద్ద కాంప్లెక్స్. అందులో ఒక ఫ్లోరు మొత్తం భూగర్భంలోనే ఉంటుంది. గర్భగుడిలో మహాకాలుడితో పాటు ఆయన పరివారం, గణపతి, పార్వతీ, కార్తికేయుడు కూడా ఉంటారు. కాని 3 అంతస్తులో ఒక పెద్ద రహస్యముంది. అదే నాగచంద్రేశ్వరుడు విగ్రహం. అది సంవత్సరానికి ఒకే ఒక్కరోజు, నాగపంచమి నాడు మాత్రమే తెరుస్తారు. ఆ ఒక్కరోజు దర్శనం కోసం లక్షల మంది ఎదురుచూస్తూ ఉంటారు.
ఇప్పుడు ఈ ఆలయ చరిత్రలో ఒక చీకటి అధ్యాయానికి వెళ్దాం. విధ్వంసం జరిగి మళ్లీ పునరుజ్జీవనం పొందిన ఆ నాటకీయమైన కథలోకి. ఏ గొప్ప కథకైనా ఎత్తూపల్లాలు ఉంటాయి. మహాకాళేశ్వర ఆలయ చరిత్రలో కూడా అలాంటి ఒక చీకటి ఘట్టం ఉంది. 13వ శతాబ్దంలో ఉజ్జయిని మీద జరిగిన ఒక దారుణమైన దాడిలో ఈ పవిత్రమైన ఆలయాన్ని పూర్తిగా నాశనం చేశారు, నేలమట్టం చేసేశారు. ఆ చీకటి రోజుల్లో అక్కడ భక్తి అనే దీపం దాదాపు ఆరిపోయినంత పనైంది. ఈ టైంలైన్ చూస్తే ఆ చీకటి నుంచి వెలుగులోకి సాగిన ప్రయాణం మనకర్థమవుతుంది. క్రీస్తు శకం 1234–35లో సుల్తాన్ ఇల్తుత్మిష్ దాడిచేసి ఆలయాన్ని నాశనం చేశాడు, జ్యోతిర్లింగాన్ని అపవిత్రం చేశాడు. కొన్ని వందలేళ్లపాటు ఆ పవిత్ర స్థలం మౌనంగా ఉండిపోయింది. కాని విశ్వాసం చనిపోలేదు కదా. దాదాపు 500 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత 18వ శతాబ్దంలో మరాఠాల పాలనలో ఆ బూడిదలోంచి ఫీనిక్స్ పక్షి లేచివచ్చినట్టుగా ఆలయాన్ని మళ్లీ కట్టారు. ఇది తరగని విశ్వాసానికి, ఎన్ని దెబ్బలు తగిలినా నిలబడే శక్తికి గొప్ప ఉదాహరణ. సరే, గతాన్ని కాసేపు పక్కన పెట్టి వర్తమానంలోకొద్దాం. విధ్వంసం నుంచి మళ్లీ పుట్టిన ఈ ఆలయం ఈ రోజున ఒక సజీవ, శక్తివంతమైన విశ్వాస కేంద్రంగా ఎలా వెలిగిపోతుందో చూద్దాం. 100 ఏళ్ల చీకటి తర్వాత ఈరోజు మహాకాళేశ్వర ఆలయ గోపురం మళ్లీ గర్వంగా ఆకాశం వైపు చూస్తోంది. లక్షలాది మంది భక్తులకు ఒక ఆశాదీపంలా వెలుగుతోంది. ఇది కేవలం పూజలు చేసే చోటు కాదు, ఇదొక జీవన కేంద్రం, భక్తికి కేంద్ర బిందువు. ముఖ్యంగా మహాశివరాత్రి లాంటి పండగలప్పుడు వస్తే ఇక్కడి వాతావరణం మాటల్లో చెప్పలేం. మంత్రాలు, ఘంటల శబ్దాలతో ఆ ప్రదేశమంతా భక్తితో నిండిపోయి వేరే లోకంలో ఉన్నట్టనిపిస్తుంది. ఈ ఆలయ సంప్రదాయాలు ఇప్పటికీ ఎంత సజీవంగా ఉన్నాయో చెప్పటానికి మహాకాళ్ సవారీ ఒక గొప్ప ఉదాహరణ. ఇదొక ఊరేగింపు మాత్రమే కాదు, సాక్షాత్తూ ఆ మహాకాళుడే తన భక్తులను పలకరించడానికి నగర వీధుల్లోకి వచ్చే ఒక అద్భుతమైన పండుగ. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో మహాకాళుడి విగ్రహాన్ని పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఆ సమయంలో ఉజ్జయిని వీధులు భక్తుల పాటలు, నృత్యాలు, కేరింతలతో మారుమోగిపోతాయి. ఈ అద్భుతమైన ఊరేగింపు చివరగా పవిత్ర క్షిప్రా నదీ దగ్గర ప్రత్యేక పూజలతో ముగుస్తుంది. ఇది దేవుడికి, భక్తుడికి మధ్య ఉన్న బంధానికి నిలువుటద్దం. శతాబ్దాలపాటు కూల్చివేతలకు గురై మళ్లీ పునరుజ్జీవనం పొందిన ఈ ఆలయ కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్ననుంచుతుంది. ఒక పవిత్ర స్థలాన్ని భౌతికంగా నాశనం చెయ్యొచ్చేమో, కాని దాని ఆత్మను, దానిలోని చైతన్యాన్ని నిజంగా నాశనం చెయ్యగలమా? అది ఎలా శాశ్వతంగా నిలిచి ఉంటుంది? ఈ ఆలోచనతో ఈ రోజుకి ముగిద్దాం.